సుధామ్మకి ఎవరైనా బాగా నచ్చిన అబ్బాయి ఎవరైనా ఉన్నారా చిన్నప్పుడు ఎప్పుడైనా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకి మా ఎవరు? నాన్నగారమ్మ. అబ్బా! అదే మంచి ఆన్సర్ అమ్మ. అది కాదు. మా ఎందుకంటే కొంతమంది చెప్తారు గదా! హ్మ్. నే డాటర్స్ ఫాదర్‌కే క్లోజ్ అని. హ్మ్. కానీ మా మదర్‌తోనే నేను క్లోజ్. హ్మ్. అమ్మ చాలా క్లోజ్ అంటే మా మంచి మదర్‌తో. కౌంటర్ ఇస్తా అన్నారు. ఇప్పుడు ఇచ్చిండ్రు ఆ కౌంటర్ ఇక్కడ వాడినారు. అంతే కదా! అప్పట్లో ఏంటంటే సినిమా చూపించేవాళ్ళు కాదు కదా! సినిమా గురించి తెలిసేది కాదు. హ్మ్. ఒక సర్టెన్ పీరియడ్ తర్వాతనే సినిమా గురించి తెలుసు. హ్మ్. నాకు ఎప్పటికి, అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి నేను ఈ సుధా ఉన్నంత వరకు సావిత్రి గారు, సావిత్రి గారు, సావిత్రి గారు. హ్మ్. మరెవ్వరు మారరు. అయితే ఇంతకీ ఎవరు నచ్చలేరంటారు అబ్బాయిలు. నచ్చలేదని కాదు. హ్మ్. వాళ్ళ అబ్బాయిలంతే. ఆహా! అందరూ ఇష్టమే. ఆ! కానీ అంత ఎ క్రష్ అని చెప్పాలంటే ఎస్‌పీబీ గారు. ఆ! ఇది మాకు కావాల్సింది. ఆయనతోనే అన్నానన్నమాట. ఆయనేమన్నారప్పుడు? మిమ్మల్ని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాల్సిందే అన్నా నేను. నవ్వుకున్నారాయన. అట్లా అంత మాట అయిపోయింది అన్నారా? గదా! అన్నారు. ఇది చరణ్ కూడా తెలుసు. నవ్వుకున్నారు. హ్మ్. వేరేం చేయరు. అంటే క్రష్ అంటే ఆయన ఇదే హ్మ్. అన్నది లేదు. ఓకే. హ్మ్. బాలుగారంటే ఇష్టం. హ్మ్. ఇప్పుడు మా నాన్నగారు ఎంత ఇష్టం అంటే బాలుగారు ఇష్టం. ఎప్పుడైనా కార్‌లో ఎళ్తే నా బాలుగారు సాంగ్ వింటూ ఉంటా. హ్మ్. హ్మ్. విన్నారా? నా బాలుగారు అన్నా. ఆహా! మిస్ అయిపోయాను మేము. ఆహా! మీ అంత ప్రేమ మాకు తెలీదు గదా! మీకెంతుంటుందో. రైట్. అయితే ఇప్పుడున్న యాక్టర్స్‌లో మీ ఫేవరెట్ ఎవరు మేడం? అందరూ హ్మ్. ఏం అందరూ ఇష్టమే. మార్చుకోవాలంటారు? అప్పటికి, ఇప్పటికి? వస్తున్న యాక్టర్స్ గాని, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న వాళ్ళు గాని అది వాళ్ళ ఇష్టం. ఓకే. హ్మ్. ఇప్పుడు మనం చెప్పి మార్చుకునేది లేదు. హ్మ్. అది చెప్తే వాళ్ళ ఇష్టం. వినట్లేదనుకోనా? అందుకే చెప్పట్లేదా? ఇప్పుడు మనం మన పని చూసుకొని ఎళ్ళిపోవచ్చు. హ్మ్. ఒకప్పుడైతే అందరూ చెప్తే వినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది. చాలా వరకు చేతిలో మొబైల్ ఉంది. అది హ్మ్. చూసుకొని చేసుకుంటారు. అంతవరకే ఎళ్ళిపోవడమే అంతే మంచిది. అంటారు. మీ సినిమాలు జూసి మీ పిల్లలు ఎలా రియాక్ట్ అవుతుంటారు? వాళ్ళు చూస్తారు పిచ్చి పిచ్చిగా తిడతారు. అంతే. "ఏయ్! బాలేదమ్మా. ఇంకా అయ్యో! యాక్టింగ్ చేసుంటే బాగుండేది." అంత్ నా మనవరాలనేది హ్మ్. 'లక్కీ భాస్కర్' చూసి థియేటర్‌లో మేము చూస్తున్నాం. ఇలా నన్ను పక్కన చూసింది. ఆ! నా ఒళ్ళో కూర్చుందది. నా మొహం చూస్తుంది మళ్ళీ థియేటర్ అమ్మమ్మ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, అక్కడ ఉన్నావు అంది. అబ్బా! ఏం సమాధానం ఇచ్చారు మీరు? అంటే 2 అమ్మమ్మరా నీకు అన్నా. వేరేం చెప్పను. నమ్మిందా? మళ్ళీ ఆ! సీన్ మారిన తర్వాత పోయావు ఆ! అంది. అంతే వాళ్ళ వాళ్ళ లోకం అంతే కదా! అంతే. ఆ! ఇప్పుడు కూడా ఎప్పుడైనా టీవీలో చూస్తే మా అమ్మమ్మ మొన్న లాస్ట్ మంత్ గురువాయూర్ ఎళ్ళాం. హ్మ్. ఫ్యామిలీ అందరూ ఎళ్ళాం. హ్మ్. వెళ్తే అక్కడ అక్కడ మలయాళం పిక్చర్ కూడా మీకు చేసాం మలయాళం కాబట్టి కూడా వచ్చు కదా! కొంచెం కొంచెం. ఆ! మలయాళం లేదని చెప్పొచ్చుగా క్యూట్ క్యూట్‌గా. క్యూట్‌గా అంటే ఏం చెప్పాలి? ఆ! అందరికి నమస్కారం లాంటివేవైనా. మీ వెంకట్రామయ్య గారి తాలూకా చూడమని చెప్పండి మలయాళంలో. 'എന്റെ മൂവി വെങ്കട്ടരാമയ്യ గారి తాలూకా వరున్నది കേട്ടോ ఆ! അത് നോക്കാം ഹിറ്റ് ചെയ്യാം സക്സസ് വേണം കേട്ടോ ఆ! ఆ! എല്ലാവരും షరి. നോക്കണം షరి. వావ్! హ్మ్. గురువారికెళ్ళినప్పుడు ఏం జరిగింది? గురువాయూర్కి వెళ్ళేటప్పుడు అక్కడ అందరికీ తెలుసు హ్మ్. మమ్ముటి గారిది మోహన్ లాల్ది అన్ని హిట్ పిక్చర్స్ చేశాను కాబట్టి హ్మ్. అందరికీ తెలుసు వీళ్ళందరూ పక్కన వచ్చి ఏ లాలెట్ అని అమ్మే లాలెట్ అని అమ్మే మోహన్ లాల్ గారు మదర్గా చేశాను ఆహా! అది పెద్ద సక్సెస్ అయింది ఆ ఓకే. పిక్చర్ అవును. 1 ఇయర్ ఆడింది ఆ పిక్చర్ హ్మ్. ఆయన మోహన్ లాల్ గారు మదరు రండి అని ఇది అవును మా అమ్మమ్మ యాక్ట్రెస్ రండి రండి ఫోటో తీసుకోండి ఇదే గోల చేసింది అటువంటిది ఎంత మంచిదసలది. ఆ! నాకంటే డబ్బులు అల్లరి చేస్తుందమ్మా అది మీ నుంచే వచ్చుంటుందేమో. ఆ!